గొప్ప నామలో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. అందరూ బైబిల్ చదువుతున్నారని ఆశిస్తున్నాను. అలాగే మానక ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకునే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు చాలాసార్లు మాట్లాడుకున్నాం. మనకి దేవుని పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు మాట్లాడుకున్నాం ఈరోజు. అయితే నాకు దేవుని పట్ల కలిగి ఉన్న ఒక చిన్న మాట మాట్లాడుకున్నాం. అయితే దేవుడు గడిచిన కాలంలో 2017లో నన్ను దర్శించాడు. 2017కు ముందు నా జీవితం వేరుగా ఉంది. 2017 తర్వాత నా జీవితం వేరుగా ఉంది. 2017కు ముందు కానీ 2017 తర్వాత కానీ జీవితం ఎలా ఉందంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. ప్రతి మనిషి బైబిల్లో చదువుతారు కదా, నేను పుస్తకాల్లో చదువుతారు కదా, క్రీస్తు పూర్వం ఎలా ఉంది, క్రీస్తు శకం ఎలా ఉంది. అయితే క్రీస్తు పూర్వం గురించి కాసేపు పక్కన పెడితే క్రీస్తు శకంలో దేవుణ్ణి ఎప్పుడైతే విశ్వసించామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనము ఆయన్ని హత్తుకున్నామో అప్పటి నుంచి జీవితంలో కొన్ని ఘనమైన కార్యాలు జరిగించడం మొదలుపెట్టాడు. ఎందుకు? ఎవరికి ఊహకు అందని కార్యాలు, ఎవరు ఊహించలేని కార్యాలు నా జీవితంలో ఘనమైన కార్యాలు చేసిన దేవుడు, నా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసిన దేవుడు. అవి ఒక్కొక్కటి రాబోతున్న వీడియోలో ప్రతి ఒక్కటి మీతో పంచుకుంటాను. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ఆమేన్. మాట్లాడు కన్నా. సరే కన్నా, కన్నా సేమ్